తమిళ హీరో తల అజిత్తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 2 సినిమాలు అనౌన్స్ చేసినట్లు కోలీవుడ్ టౌన్లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. కేజీఎఫ్తో ఇండియా మొత్తం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కేజీఎఫ్కు సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ 2తో బాక్సాఫీస్ వద్ద సుమారు 1300 కోట్లను వసూలు చేసి తన టాలెంట్ గురించి ఇండియా వైడ్గా ఉన్న మూవీ లవర్స్ చర్చించుకునేలా చేశాడు. ఇక కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్లోని బిగ్ స్టార్స్తో సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా లిస్టులో తమిళ హీరో తల అజిత్ తెరపైకి వచ్చాడు. తమిళంలో తన స్టైలిష్ మేనియాతో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు అజిత్. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో 2 సినిమాలు కమిట్ అయినట్టు ఓ వార్త కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఆల్రెడీ అజిత్తో 2 స్టోరీల గురించి ప్రశాంత్ నీల్ చర్చలు జరిపారని, అందులో ఒకటి సినిమాటిక్ యూనివర్స్తో ముడిపడి ఉండగా మరొకటి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్తో ఉన్న స్టోరీ అని తెలుస్తోంది. అజిత్ కూడా ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తమిళ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ ఈ విషయం గురించి అటు అజిత్ నుంచి కానీ ఇటు ప్రశాంత్ నీల్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉండగా ఇదివరకే డార్లింగ్ ప్రభాస్తో తీయనున్న సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం స్క్రిప్ట్ను రెడీ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్టు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో నీల్ ప్లాన్ చేసుకున్న డ్రాగన్ తాలూకు పనులు కూడా తెర వెనుక వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్తో తీసే స్టోరీని ఎంతో ఇష్టపడి ప్రశాంత్ నీల్ రాసుకున్నట్టు అప్పట్లో ఓ న్యూస్ వైరల్ అయింది. ఫ్యూచర్లో కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని యష్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్తో కూడా ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్లోని బడా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తూనే మరోవైపు కోలీవుడ్లో తల అజిత్తో సినిమా కమిట్ అయినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇంత టైట్ ప్లానింగ్లో అసలు అజిత్తో 2 సినిమాలు ప్రశాంత్ నీల్ ఎలా చేస్తాడు అనేది $1000 ప్రశ్న.